బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. అల్లర్ల నేపథ్యంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్ రాజకీయ నేతలతో ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుండటంతో షేక్ హసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బంగ్లాలో కొనసాగుతున్న అల్లర్లలో ఇప్పటి వరకు 300 మంది మృతి చెందారు. ప్రధాని రాజీనామాతో బంగ్లాదేశ్లో సైనిక పాలన దిశగా ఆర్మీ చీఫ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. అల్లర్ల నేపథ్యంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్ రాజకీయ నేతలతో ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉండటంతో షేక్ హసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బంగ్లాలో కొనసాగుతున్న అల్లర్లలో ఇప్పటి వరకు 300 మంది మృతి చెందారు. ప్రధాని రాజీనామాతో బంగ్లాదేశ్లో సైనిక పాలన దిశగా ఆర్మీ చీఫ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్టు తెలిసింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్, బంగ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోటాకు సంబంధించిన ఆందోళనకారులు అధికార పార్టీ మద్దతుల మధ్య నిన్న ఆదివారం జరిగిన ఘర్షణలను హింసాత్మకంగా మారాయి. ఈ ఘటన 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి 3 రోజులు సెలవు ప్రకటించడం జరిగింది. చనిపోయిన వారిలో 14 మంది పోలీసులు, వందలాది మంది గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కర్ఫ్యూ విధించడం, ఇంటర్నేషనల్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే ప్రధానమంత్రి కూడా రిజైన్ చేయడం జరిగినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మొత్తం అది రాజ్యాధికారాలకు సంబంధించింది. పోలీసులు ఆర్మీ అధికారాన్ని చేతిలోకి తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది. ఢాకాలో ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో షాపింగ్ మాల్స్ చెలరేగిన మంటలు, అట్లాగే దీనికి సంబంధించిన హింస రోజు రోజుకు పెరిగిపోవడంతో అక్కడి ప్రధాని హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే తన రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి బంగ్లాదేశ్ లో మరోసారి చెలరేగిన ఆందోళనకారులకు సంబంధించిన ఏదైతే ఉందో ఈ హింసకు సంబంధించింది రోజు రోజుకు మరింత పెరిగే ప్రమాదం ఉందనేది తెలిసినప్పటికీ దీన్ని ఎట్లా అదుపు చేయాలి అనేది ప్రధానమంత్రికి కొద్దిగా ఇబ్బందికరంగా మారడంతో తన రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కిరణ్మయ్. రైట్ రాము, థ్యాంక్ యూ.
దీనిపై మరింత సమాచారం మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్టు తెలిసింది. అలాగే బంగ్లాదేశ్ సైనిక పాలన దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. డీటెయిల్స్ ఇవ్వండి. అయితే ఏదైతే కొత్తగా రిజర్వేషన్లకు సంబంధించిన ఒక ప్రపోజ్డ్ విషయం పైన బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా భారీ స్థాయిగా అంటే జూలై నెల నుంచి భారీ స్థాయిగానే ఉద్యమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు దాన్ని అగేన్స్ట్ చేసే ప్రయత్నం చేస్తారో దాదాపు 300 మంది చనిపోవడము, అందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడము, తద్వారా ఏదైతే ప్రొటెస్ట్ చేస్తూ కూడా వాళ్ళు అక్కడి నుంచి మార్చ్ టు ఢాకా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ సందర్భంలో జరిగిన ఏవైతే ఘటనలు ఉన్నాయో హింసాత్మక ఘటనలు 300 మంది స్టూడెంట్స్ చనిపోయిన తర్వాత అప్పటి నుంచి చాలా క్లియర్ గా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతము దేశంలోని మొత్తం అంటే శాంతి భద్రత మొత్తము ప్రాబ్లం వచ్చాయన్న విషయం పైన నమ్మకం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా సైనిక పాలన దిశగా అడుగులు వేయకపోతే దేశం నాశనం అయిపోతుందనే ఒక రీజన్ తోనే షేక్ హసీనా రాజీనామా చేయడము. షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు ఇప్పటికే సైనిక పాలనకు సంబంధించి మరి కాసేపట్లోనే ఎవరైతే దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆర్మీ చీఫ్ కూడా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తున్నారు. మొత్తానికి ఇది మొత్తం చూస్తే మాత్రం గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ఏదైతే స్టూడెంట్స్ కి సంబంధించిన ఉద్యమం కాస్త అది హింసాత్మకం వైపు వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే కొత్తగా ప్రపోజ్ చేసిన రిజర్వేషన్స్ ఉన్నాయి, ఈ రిజర్వేషన్స్ వల్ల డిస్క్రిమినేషన్ పెరుగుతోంది అన్నది యూత్ లో నుంచి వచ్చిన ఒక కీలకమైన పాయింట్. అందులో ముఖ్యంగా చూస్తే విద్యా ఉద్యోగంలో దీని ద్వారా మరింత మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది, డిస్క్రిమినేషన్ మరింతగా పెరిగే అవకాశం ఉంది అనే విషయం పైన స్టూడెంట్స్ దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఈ ఉద్యమం స్టార్ట్ చేసే పరిస్థితుల్లో కూడా లాంగ్ మార్చ్ టు ఢాకా అనే ఒక ఉద్యమాన్ని తీసుకున్నారు. ఢాకా దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం దాదాపుగా 300 మంది ఒకటే రోజు 67 మందిని పోలీసుల కాల్పుల్లో చనిపోవడం అన్న దానిపైన చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఒకటే సండే ఒక్క రోజే దాదాపు 94 మంది చనిపోయినట్టుగా రిపోర్ట్ అందడంతో యూత్ మరింతగా రెచ్చిపోయారు. షేక్ హసీనా రాజీ ఖచ్చితంగా డిమాండ్ తో పాటు పాలన కొనసాగాలి అన్నా లేకపోతే దేశము ఈ శాంతి భద్రతల విషయంలో కొద్దిగా ఇవ్వాలంటే కూడా మనం రెగ్యులర్ గా మనం చూస్తుంటాం. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఎప్పుడైనా సరే రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయిన ప్రతి సందర్భంలోనూ సైనిక పాలన అన్నది వస్తుంది, సైనిక వ్యవస్థ అన్నది టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఢాకాతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, బంద్ చేశారు. అంతేకాకుండా కర్ఫ్యూని కూడా విధించారు. ఒక్క ఢాకాలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన దేశంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే కర్ఫ్యూ కూడా విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ హింసాత్మక ఘటనలు తగ్గాలి అన్నదానికి ఒకటే ఒక ఆప్షన్ షేక్ హసీనా రాజీనామా చేయాలన్నది. దానికి కట్టుబడి తను రాజీనామా చేసింది. మరి కాసేపట్లో సైనిక పాలన దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ కూడా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అలాగే చిదంబర్ రెడ్డి, ఆర్మీ దేశం విడిచి వెళ్లాలి అని చెప్పి ఇప్పటికే షేక్ హసీనాకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఎక్కడికి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అంటే యూజువల్ గా ఇప్పుడు సైనిక పాలన వచ్చిన నేపథ్యంలో దేశంలోని శాంతి భద్రతలను కాపాడాలంటే ఆర్మీకి ఉన్న మొదటి ఆప్షన్. ఎందుకంటే ఈమెని రక్షించడం అన్నది ఒకటైతే ఈమె ఆల్రెడీ తప్పులు చేశారన్న విషయం పైన ప్రజలందరూ కోపంగా ఉన్నారు కాబట్టి ఆమెని అక్కడ నుంచి దేశం దాటించాలి. ఆ దేశం నుంచి వెళ్ళేటప్పుడు యూజువల్ గా అంటే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ యూకే వైపు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ తను ఎక్కడికి వెళ్తారన్న మీద పూర్తి స్థాయిలో మనకు సమాచారం లేదు కానీ బట్ యూజువల్ గా వెళ్ళేది యూకేకి వెళ్తారు. లేదు అంటే కొన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, అక్కడ వీళ్ళని సేవ్ చేస్తారనే ఉద్దేశంతో అక్కడ తీసుకెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.